అందరికీ హాయ్ అండి. మనం ఇప్పుడు తయారు చేసుకోబోయే ఎనర్జీ డ్రింక్‌కి కావాల్సింది పంచదార ఒక కప్పుడు, నెయ్యి ఒక 2, 3 స్పూన్లు తీసుకోండి. పెరుగు ఒక కప్పుడు తీసుకోండి. తర్వాత అరటిపళ్ళు చిన్న చిన్న ముక్కలుగా తరుక్కున్న అరటిపళ్ళు ముక్కలు ఒక కప్పుడు తీసుకోండి. పాలు ఒక గ్లాసుడు, అలాగే తురుముకున్న కొబ్బరి ఒక కప్పుడు తీసుకోండి. దీంతో పాటుగా తేనె కూడా తీసుకొని సరిపడా నీళ్లు మీకు ఎంత క్వాంటిటీ కావాలనుకుంటున్నారో ఆ రకంగా నీళ్లు తీసుకోండి. అలాగే నీరు ఎక్కువ వేసేస్తే మరీ పలచగా అయిపోతుంది. చూసుకొని కొంచెంగా అన్నీ ఒక్కొక్క గ్లాస్ చొప్పున తీసుకోండి. 2, 3 గ్లాసులు నీళ్లు తీసుకోండి, బాగుంటుంది. ఇప్పుడు దీనికి క్వాంటిటీ అంటే ఏం లేదు, చూసారు కదా. పాలు, పెరుగు, నెయ్యి, పంచదార కలిపేసాను అందులోని. అన్నీ శుభ్రంగా కలిపేశాక ఇప్పుడు అరటిపళ్ళు ముక్కలు కూడా అందులో వేసుకుంటున్నాము. అయితే మీకు ఇప్పుడు అర్థమైపోయి ఉంటుంది కదా ఇదేంటి అన్నది. దీంట్లో తేనె కూడా వేసుకుంటున్నాను ఒక 2, 3 స్పూన్లు. అదేనండి, ఇది పంచామృతాలు అంటారు దీన్ని. మనం దేవుడి పూజలకి అభిషేకాలకి వాడతాం కదా, ఇది పంచామృతాలు అంటారు. కాకపోతే ఎనర్జీ ఇవ్వడానికి అందులో అరటిపళ్ళు ముక్కలు, కొబ్బరి కూర కూడా వేసుకుంటున్నాం అనమాట. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బలంగా ఉంటుంది. ఇప్పుడు కొబ్బరి కూర కూడా వేసుకొని శుభ్రంగా కలుపుకుంటున్నాము. ఇంతేనండి ఈ డ్రింక్. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇది తాగితే చాలా ఎనర్జీగా ఉంటుందన్నమాట. హాయిగా ఉపవాసం ఉండేటప్పుడు కమ్మగా తాగొచ్చండి ఇది. ఇప్పుడు అందరూ కూడా కటిక ఉపవాసం వద్దు అని చెప్తున్నారు కదా. ఈ ఈ ఎనర్జీ డ్రింక్ తయారు చేసుకొని ఒక గ్లాస్ తాగారనుకోండి, చాలా అంటే చాలా బలంగా ఉంటుంది. మన రోజుల్లోని చిన్నప్పుడైతే కటిక ఉపవాసం ఉండేవాళ్ళు. ఇప్పుడు వద్దు అంటున్నారు కనుక హాయిగా చేసుకొని ఇలా తాగితే మనకి ఫ్రూట్స్ అవి మనకు అంతగా నచ్చవు కదండి. పూర్వం మనం ఎక్కువ ఫ్రూట్స్ అవి తినేవాళ్ళం కాదు కదా. అప్పుడైతే ఏంటి మనకి అరటిపండే మనకి ఇంపార్టెంట్, కొబ్బరికాయ ఇంపార్టెంట్గా ఉండేది ఆ రోజుల్లో అయితే. అవే మనకు ఎక్కువ తెలుసు. ఇప్పుడు అంటే అందరూ ప్రతి వాళ్ళు పళ్ళు తినేస్తున్నారు, కానీ అప్పుడు మనకు పళ్ళు ఎక్కడవండి. ఎవరో ఒంట్లో బాగాలేని వాళ్ళు పళ్ళు తినేవాళ్ళు. ద్రాక్ష పండు అంటే అపురూపంగా ఉండేది. ఇప్పుడు ప్రతి వాళ్ళ ఇంట్లోని పళ్ళే. ప్రతి చిన్న పల్లెటూరులో కూడా పళ్ళు కనిపిస్తున్నాయి. మన చిన్నప్పుడు ఈ కొబ్బరికాయ, అరటిపండు ఉపయోగించి చేసే ఇదే ఎనర్జీ డ్రింక్ అండి. చక్కగా మనం ఆ రోజుల్లోని సేవించాము ఇది కనుక ఇప్పటికీ మనం ఆరోగ్యంగా ఉన్నాము, హాయిగా ఉన్నాం. మన పిల్లలకి ఇంత ఆరోగ్యం ఎక్కడుందండి? మనకున్నంత ఆరోగ్యం మన పిల్లలకి లేనే లేదు అసలు. ఎన్ని పళ్ళు తిన్నా కానీ ఏమి తిన్నా కానీ మన పాట ఆరోగ్యం మన పిల్లలకైతే లేనే లేదు. అందుకని హాయిగా పాతకాలం వంటలే చాలా అంటే చాలా బాగుంటాయి. మీరందరూ కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇది చాలా బాగుంటుంది, మంచి ఎనర్జీ ఇచ్చే డ్రింకు. ఉపవాసాలు ఇప్పుడు కటిక ఉపవాసాలు ఎలాగా వద్దంటున్నారు కనుక ఉపవాసం అప్పుడైతే కంపల్సరీ పౌర్ణ ఉపవాసాలని అవన్నీ ఉంటాయి కదండి. ఆ టైంలో అయితే ఇది హ్యాపీగా చేసుకొని తాగొచ్చు అనమాట. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.